అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 9వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ప్రతి ఒక్కరిని ఎంతో సంతోషంగా అయితే స్నేహభావంగా అయితే ఉంటారు. ఎవరిని మోసం చేయాలని అస్సలు చూడరు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా అయితే ఉంటారు. చిన్నవారైనా పెద్దవారైనా తప్పు చేస్తే మాత్రం నలుగురు ముందు నిలదడానికైనా సిద్ధపడతారు. రేపటి రోజున వీరి యొక్క జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ కూడా బాధపడుతూ ఉంటారు. బాధలను, కష్టాలను, ప్రతి ఒక్క కష్టం గురించి కూడా తెలుసుకొని వీరి కుటుంబంతో ఎంతో ప్రేమగా అయితే కలిసిమెలిసి ఉండేలాగా వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది రేపటి రోజున వీరిని మెండుగా వరించబోతుంది. ఇంతకీ ఆ అదృష్టం వారికి ఏ విధంగా రాబోతుంది? ఈ యొక్క రాశి గల వారు ఎంతో మంచి హృదయాలనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీరి వెంట అదృష్టం నడిచి వస్తుంది. మంచి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎటువంటి పని చేసినా మంచి లాభాలను చవిచూడబోతున్నారు. వీరికి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా చేయబోతున్నారు. తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించుకోబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి శని భగవాన్ యొక్క ఆశీర్వాదంతో ఎవరైతే చాలా రోజుల నుంచి కాస్త ఇబ్బందులతో, సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా ఆర్థిక పరంగా నష్టాలు రావచ్చు. ఇలా బాధపడుతున్న వారందరికీ కూడా ఆర్థికంగా కూడా ఎంతో బాగా రేపటి రోజున వీరు అభివృద్ధి చెందేలాగా అయితే చేయబోతున్నారు. చురుకుదనంతో చాలా ఎక్కువ పెరుగుతుంది. గొప్పతనంతో చాలా బాగా మాటల్లో కలుసుబాటు ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను ఘటించబోతున్నారు. ఆత్మవిశ్వాసం తప్పకుండా రేపటి రోజున ఎక్కువగా పెరగబోతుంది. ధైర్యంగా నిర్ణయాలను తీసుకోబోతున్నారు. మంచి మంచి లాభాలను ఘటిస్తారు. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మీ జీవితం అనేది కొత్తగా మారటం మీరే మీ కళ్ళారా చూస్తారు. విద్యార్థులకైతే మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. దేనికోసం అయితే వీరు ఎదురు చూస్తున్నారు అతి త్వరలోనే ఆ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. శని భగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనివల్ల వచ్చేటువంటి అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. లాభాలు అయితే వీరికి గొప్ప గొప్ప అవకాశాలు, వ్యాపారవేత్తలుగా మంచి పేరు ఘటించబోతున్నారు. ఎన్ని ఆటంకాలు అయితే మీకు ఎదురైపోతున్నాయి, ఏదైనా కానీ జరగవచ్చని చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుండి బలంగా ఎక్కువగా ఉంటుంది కనుక ఏదైనా కానీ మీకు అదృష్టం తోడైతే ఎవరికైనా కానీ ఆస్తిపాస్తులు వారి యొక్క ఆశీర్వాదం ఎక్కువైతే ఏదో ఒక విధంగా ఒక ధైర్యం, బలం అనేది మీరు పొంది తీరుతారు. దీనివల్ల మీరు బాగా కలిసి వస్తుంది. దూరమైనటువంటి బంధువులు మీ దగ్గర అవుతారు. బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధం అయితే మీకు దూరం అవుతుంది. ఆ బంధాన్ని మీరు తిరిగి సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. మంచి మంచి శుభవార్తలను తిరిగి పొందబోతున్నారు. రేపటి రోజున మీరు ఎన్నో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులందరూ సంతోషంగా గడుపుతారు. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి విజయవంతమైన సక్సెస్ అవకాశాలు కూడా రాబోతున్నాయి. గ్రహాల బలాలు అనేది ఆ విధంగా ఉన్నాయి. దయాగుణం ఎక్కువగా ఉండబోతుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖంలో గొప్ప తేజస్సు కలిగి ఉంటారు. అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎంత ఖర్చు చేయాలనేది వీరికి బాగా తెలుసు. ఈ యొక్క రాశి గల వారికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం వీరికి అండగా ఏదైనా కానీ ఒక ప్రకృతి అనేది కానీ అండగా ఉంటుంది. ఊహించినటువంటి ధనలాభాలు అనేక రకాలుగా అనేక దారుల్లో వీరికి అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడబోతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మొత్తం మీద ఎంత మిశ్రమ ఫలితాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర ఉచిత సలహాలు అయితే అస్సలు తీసుకోరు. ఎవరి మీద ఆధారపడి జీవించడం వీరికైతే అస్సలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏవి పనైనా రూపాయి వచ్చినా సొంతంగా అనే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉన్నామని అయితే అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి ఒకరిని మోసం చేయడం కానీ, ఒకరి చేతుల్లో మోసపోవడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఒకరి దగ్గర చేయి చాపటం అస్సలు ఇష్టపడరు. బతకాలని అలాగా ఎవరు అనుకోరు.
కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరికి లభించబోతుంది. మంచి మంచి లక్షణాలు, భగవంతుని అనుగ్రహం వీరికి తోడై ఉన్నాయి కనుక సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైన పనిని సంపూర్ణంగా పూర్తి చేయబోతున్నారు. భగవంతుని చెప్పినా కూడా వీరు కొన్ని విషయాల్లో మొండిఘటంగా అయితే ఉంటారు. మంచి ఫలితాలు అనేవి తప్పకుండా రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ధనవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. యొక్క రాశిగల వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక చక్కగా అయితే ఏదైనా ఒక మంచి రోజు చూసి మీరు తప్పకుండా రేపటి నుంచే శివుని గుడికి అయితే వెళ్ళండి. 11 ప్రదక్షిణలు చేసుకోండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మరింతగా మీకు లభిస్తుంది. జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు కనుక ఆదాయం మీకు ఎక్కువగా పెరగడానికి మీరు గమనించి తీరుతారు. మంచి అవకాశాలు మీరు చవి చూడబోతున్నారు. జార విడుచుకోవద్దు, అనుకూలంగా ఉందని చెప్పి తర్వాత మనం ఈ రోజుకు మనకు చక్కగా ఉపయోగించుకోకపోతే రేపటి రోజున ఎన్నో అవకాశాలను వ్యర్థం చేసుకున్న వారు అవుతారు. ఆ తప్పుదం చేయకండి. తప్పకుండా రేపటి రోజున అనుకూలమైన రోజు కనుక ఎటువంటి ఏదైనా కానీ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి. రేపటి రోజున అంతా మీకు ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గొడవలు అస్సలు పడవద్దు. ఇల్లంతా శుభ్రంగా లేకపోయినా సరే, గొడవలు పడినా సరే లక్ష్మీదేవి ఇంట్లో అస్సలు ఉండరు. తప్పకుండా వెళ్ళిపోతారు. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మాత్రం జీవితంలో తిరుగులేదని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో ధనవర్షం కురిసే అవకాశం కూడా ఉంది. జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా చేసుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది కనుక అదృష్టం అనేది ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీరు చేజార్చుకుంటే తిరిగి రావడం అనేది ఎంతైనా మీకు తలనొప్పిగా అవుతుంది. ఏ తప్పు అవుతున్నా కూడా మాట తీరుని జాగ్రత్తగా మాట్లాడాలి. మనసులో ఎంత గొప్ప ప్రేమ ఉన్నా కూడా మీరు నిండుగా ఉంటుంది కనుక దాన్ని మీరు బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే ఏదైనా కానీ రేపటి రోజున మాత్రం మీ మనసుకైతే అసలు అనిపించదని అస్సలు అత్యాశకు గురి కానటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడడానికి రేపటి రోజున మీరు కొన్ని విషయాల కోసం టైంని అసలు ఎక్కువగా స్పెండ్ చేయరు. ఏదైనా కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక పనిని తప్పకుండా అయితే చేస్తూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా పనిని చేయడానికి మాత్రం వీరు కాస్త సమయాన్ని కేటాయించుకొని ఆ పనిని చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. అది ఎటువంటి మొండి పనైనా కానీ మొండి పట్టుదలతో వీరు తప్పకుండా పూర్తి చేసే తీరుతారు. ఎటువంటి పనినైనా కానీ వీరు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని కూడా అనుకుంటారు. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ అనుకునేది అదే కనుక ఒకరు అంటే ఏదైనా కానీ నచ్చదు. అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. శత్రువుల విషయంలో జాగ్రత్త పడడం తప్పనిసరి. కొంతమంది మిమ్మల్ని ఎవరైనా కానీ ఇబ్బంది కలిగించాలని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అటువంటి వారిని అయితే మీరు కే అనే అక్షరం పేరు మీద మొదలయ్యేవారు, ఎస్ అనే అక్షరంతో మొదలైన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీ యొక్క సంకల్పం చెప్పి ఏదైనా కానీ గట్టిగా పరమేశ్వరుని కానీ మీరు ఎప్పుడూ కూడా వేడుకుంటూ ఉంటే మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూడాలని ఓర్వలేని వారి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. ఆదాయం గురించి కానీ మీ యొక్క సంపాదన గురించి కానీ ఎవరితో కూడా మీరు అటువంటి విషయాలను పంచుకోవద్దు. కొంతమంది వ్యక్తులతో మీ బంధం అనేది మీ యొక్క బంధువర్గాల సంబంధాలు కూడా బలపడబోతున్నాయి. ప్రేమానురాగాలు పెరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారు చిన్న ప్రయాణాలు చేయడం వల్ల రేపటి రోజున అంతా కూడా మీకు సవ్యంగానే ఉంటుంది. కాస్త జాగ్రత్తలు వహించవలసిన అవసరం కూడా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త పడాలి. మొదలు పెట్టాలనుకునే కొత్త వ్యాపారాలు రేపటి రోజున మీరు మొదలు పెట్టుకోవచ్చు. ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు రాబోతున్నాయి. మీ మనసుకు కొంచెం గాయపరిచే విధంగా ఒక బంధం అనేది మీ నుండి దూరం కాబోతుంది. ఆ బంధం అనేది ఒక స్నేహ బంధం కావచ్చు, అలాగే ఒక ప్రేమ బంధం కావచ్చు. ఏదేమైనా కానీ ఆ బంధాన్ని మాత్రం మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఎప్పుడు మీపైనే ఉంది కనుక వాళ్ళ విషయంలో మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ, దురుసుగా వ్యవహరించడం కానీ చేయకుండా ఉండడం వల్ల మీరు ఆ బంధాన్ని అయితే చక్కగా నిలుపుకోవచ్చు. రేపటి రోజున మీకు మొత్తం మీద మిశ్రమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున మీరు వృత్తి వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా విద్యార్థుల పరంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా మీకు అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అయితే రేపటి రోజున జరగబోయే విషయాలను తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.